అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకార సంఘాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, చాలా డీటెయిల్గా. సో ఒకసారి ఏం చేశాం, దాని తాలూకు సారాంశం ఏంటి, మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు ముందు పెడతాను. గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా 10వ తారీఖు వస్తానని చెప్పాం, ఒక రోజు ముందుగానే. మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను, కానీ ఒకరోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత, జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎస్సీజెడ్లో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి, పొల్యూషన్, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది, అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు. సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది, ముందుగా కింద నుంచి రావాలా, ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మేము మీకు మాట ఇచ్చాం. అలాగే మనది ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు, మర్చిపోయారు, కోనపాప, మూలపేట, కోనపాపపేట. సో ఉప్పాడ రక్షణ గోడ, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్. లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం.
సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున కేంద్ర గృహశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. నేను వారికి ఒకటే తెలియజేశాను, దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి 20 నుంచి 25 మీటర్ల కోతకు గురవుతా ఉంది, ఉన్న ఇళ్లు పోతా ఉన్నాయి. అందుకని సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం వల్ల ఇది మనం మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది 14న మీటింగ్ జరుగుతారు. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. ఇది చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది నేను మీకు మాట ఇస్తున్నాను. నేను కింద పడతానో మీద పడతానో ఇబ్బందులు పడతానో, నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాట ఇస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు. కానీ అది 320 కోట్లు ఇవ్వాలా లేదా 250 వాటి మీద ఊగిసలాడుతోంది మనకి మాటలు. సో నేనేం కోరుకున్నానంటే 323 కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను. అదొకటి. ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కొనపాపపేట వరకు వచ్చే ఈ మన 5,65 లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి. సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం. ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి. అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు. సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకు అంగీకరించారు. ఆ మాట కూడా మనం ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం. కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు వేయొద్దు, మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు. దాని మీద కొంత తర్జన భర్జన ఉంది. అది కూడా మీకు తెలియజేస్తాం. అది కూడా అలాగే పొల్యూషన్ సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను మీతో. అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది. ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ, వాయు కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ, దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మన మూలాపేటలో కానీ వీళ్ళుండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటే తెలియజేశారు, మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు, పరిశ్రమలు రావాలి, కానీ అది మా జీవనోపాధిని దెబ్బతీయకూడదు. ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడున్న మన పిఠాపురం, ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పీసీబీ, ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత, ఫారెస్ట్ బోర్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి, పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమనంతో తెలియజేస్తా ఉన్నాం. సరే, వాళ్ళ తప్పు లేదని ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో నేనేమడిగానంటే, ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని. అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు. అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని, నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే
మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,60,000 మత్స్య సంపదని మన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఉపాధి దాదాపు డైరెక్ట్ గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తూ ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల. కానీ దారుణం కూడా ఏముందంటే, మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో, ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి. వాటర్ బాటిల్ తాగాలి, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కునే తాగాలి. డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి, ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది. అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను, కానీ మిగతా ప్రాంతాలు వేరు, మన మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. ఒకటి, ఈ నక్కపల్లి ఎస్సీజెడ్ కానీ, ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ, దివీస్ కానీ, అటు డెక్కన్, ఇవన్నీ కూడా ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు. ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ. 2005 నుంచి నక్కపల్లి ఎస్సీజెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ. ఇది జనసేన కానీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన ఎస్సీజెడ్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని. ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించాలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని, కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. ఇది రెండోది. నేనేం చెప్పానంటే, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే, గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం. ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేను ఒకటే అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటంలో వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. నేను సందేహించడానికి అడగల, శంకించడానికి అడగల, అసలు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి. సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం, కష్టపడతాం, ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం, వేటపడతాం, చిన్నపాటి గొడవలు ఉంటాయి, కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు. మనం గొడవ పడతాం, వేటకెళ్లేవాడికి కోపం ఉంటుంది, వేటకెళ్లేవాడికి పౌరుషం ఉంటుంది. అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకరి పొట్ట కొట్టాలనో ఇంకోట్లా అనుకునేది కాదు. కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది, మనకి ఆవేదన ఉంటుంది. నేను ఒకటే చెప్పా, సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడుతా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఎన్ని చెప్పినా మీరొచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట వినరు, దయచేసి ఈ మాట చెప్పండి అంటే, నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలా మంది యువతను అడిగాను. దాదాపు 8-9 మంది యువతతోనే ప్రత్యేకించి అడిగారు. చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటి,
ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు, శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి, వాళ్ళేమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పానంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను 3 దఫాలుగా పెట్టుకున్నా. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో, ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఒక మత్స్యకారుడిలాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి 4 గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి అనుభవిస్తున్నారో అది చూడటానికి నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను. 1, 2 అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను. అది దివీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, డెక్కన్ కావచ్చు, చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో. అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో, అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి, మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం, దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుందని. సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం. ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. షణ్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి ఈరోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు బోట్లు దెబ్బతినకూడదు, మీరు మీకు మీ వేటకి ఇబ్బంది పడకూడదని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక 100 రోజుల సమయం అని అడిగాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. సో మీరు ఆ 100 రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్, ఒక పరిష్కార మార్గం, అవసరమైతే దీన్ని క్యాబినెట్లో మాట్లాడతాం, లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. సో నాకు 3 నెలల సమయం మిమ్మల్ని, ఇది ప్రజాస్వామ్యం, నేను 4 గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా. నాకు ఒక 100 రోజుల సమయం కావాలి. ఏం చేద్దాం చెప్పండి, అవునా కాదా? 100 రోజులు సమయం ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? 100 రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. అలా కుదరదు నాకు. ఎందుకు చెప్తా, మీరు 100 రోజుల సమయం ఇవ్వకపోతే, మీరు 100 రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. 100 రోజుల సమయం ఇవ్వకపోతే, ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మీరు 4 రోజులు ధర్నా చేస్తే 5వ రోజు పరిష్కారం నిజంగా రాదు.
ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి. పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు, వైసీపీ నాయకులు ఇచ్చింది. వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పరిశ్రమలు కాదు. సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి, అదో ఇంకో సమస్య ప్రారంభమవుద్ది. సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా, మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు, ప్రతి నెలకైనా అడుగుతూ ఉన్నారు. అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది. ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వగలరా, నెలకి ఇవ్వగలరా, లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేయగలరా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక 3 నెలలు సమయం కావాలి. 3 నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి ఇది, ఎందుకంటే పిఠాపురం మోడల్, ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది, అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిశ్రమలు రావాలి. ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర ఆక్వా పార్క్ ఉంది. ఆక్వా పార్క్ పెడితే ఏం జరిగింది, అక్కడ కూర్చోబెట్టి రాత్రి గొడవలైనవి. కానీ ఆక్వా పార్క్ పోలీసులు ఛార్జ్ చేశారు, కేసులు పెట్టారు, కానీ పరిష్కారం దొరకలా. మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు. నేను ఒకటే చెప్పాను, జనసేన నాయకులకు కావచ్చు, ఇంకే నాయకులకైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని అర్థం చేసుకొని దీని మీద మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని చెప్పేస్తా, 3 రోజులు అయిపోతుంది సమస్య, నేను మాట చెప్పేయగలను. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోగలను, కానీ ఏం చేయను. అలా కాకుండా నేను 3 నెలలు ఎందుకు సమయం, 100 రోజులు సమయం ఎందుకు అడుగుతున్నానంటే, చాలా త్రికరణ శుద్ధిగా మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అందుకని మీకు ఒకటి చెప్తున్నాను, నిజం కురచ బొంకు పొడవు అంటారు. అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం, అసలు మేమేం చేయగలం అని చెప్పట్లా. నిజం మీకు చేస్తానని చెప్తున్నా. మీకేం చెప్పా, మీకు నిలబడతానంటే నిలబడతా. మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాం. దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు. మీకు నా టర్మ్లో, నా టెన్యూర్లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడుకుని తెప్పించగలను. ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు. దీనికి ఎందుకు 100 రోజులు అడుగుతున్నా చెప్తా మీకు. అన్ని నా చేతుల్లో లేవు. ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి, అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే, మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది, వాస్తవాలు, దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి. ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు చాలా కలెక్టర్ గారు కూడా మీకు షణ్మోహన్ గారు తెలుసు, పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం. మనం పాడా యాక్ట్ చేశాం, మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల. అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట ఉన్న తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి. మీరు చెప్పండి, మీరే. న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం, న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది.
కాకపోతే ఒకటి చెప్పాను, పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడగండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటి నేను చేయను. అవసరమైతే ఉప్పాడలోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. నేను ఇక్కడికి వచ్చింది, మీరు భయపడకండి, మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఒక డిప్యూటీ సీఎంగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని 3 రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు తెలియజేస్తాం. ఏమాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. ఇది మన నేల, ఇది మన ఊరిది, మనం ఎక్కడికి పారిపో, ఇక్కడే ఉంటాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసాతోటి మీరు నాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి. మళ్ళీ 10 రోజులు, ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.